ఇప్పుడు సర్కిల్స్లోనే విఎస్ఏక్యూలు చూద్దాం. అంటే 2 మార్క్స్వి మనకు తెలిసిన కాన్సెప్ట్ నుంచే వస్తాయి మ్యాక్సిమము. కాకపోతే క్వశ్చన్ని ట్విస్ట్ చేస్తాడు. ఫస్ట్ మనకేం తెలుసు, సర్కిల్ ఈక్వేషన్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ఇస్తాడు. ఇదేంది సర్కిల్ ఈక్వేషన్. దీనికి సెంటర్ ఏం తెలుసు మనకి, c ఈజ్ ఈక్వల్స్ టు -g, -f. రేడియస్ r ఈక్వల్స్ టు √g² ప్లస్ f² మైనస్ c. దీని ప్రూఫ్ అన్నీ అవి చూసేసినాం మనము. దీన్ని నేనేమనుకుంటా అంటే నోట్ 2 కాన్సెప్ట్లు కాబట్టి. ఇది సెంటర్ విత్ h, k అండ్ రేడియస్. ఒకవేళ సెంటర్ అనేది ఆరిజిన్ అయితే ఈక్వేషన్ ఏమొస్తుంది, x² ప్లస్ y² ఈక్వల్స్ టు r² వస్తుంది. ఒకవేళ సెంటర్ c ఆఫ్ h, k ఒకవేళ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు ఏం తీసుకుంటాం, x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు r². ఇది మనం ఇప్పటివరకు చూసినాం. నేను ఈ సర్కిల్ని నొటేషన్స్లో ఇప్పుడు కొన్ని నొటేషన్స్ ఉంటాయి. ఆ నొటేషన్స్ ఏంటంటే సర్కిల్ ఈక్వేషన్ని ఎస్ అనుకుంటా, త్రిబుల్ ఈక్వల్స్ టు ఇట్లా డినోట్ చేస్తాం, x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది సర్కిల్ నొటేషన్. ఇప్పుడు ఈ S1 నొటేషన్ ఏమవుతుంది అంటే, ఈ ఎక్స్ ప్లేస్లో x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇప్పుడు S11 1 ఉంది కదా, సో x1 ఇంటూ x1 ప్లస్ y1 ఇంటూ y1 ప్లస్ 2g కదా. నేను అన్ని ఈ ఈక్వేషన్ నుంచే రాస్తున్నాను, చూడండి అన్ని ఈ ఈక్వేషన్ నుంచే రాస్తున్నాం. g ఆఫ్ x1 ప్లస్ x1 2gx1 ప్లస్ f ఆఫ్ y1 ప్లస్ y1 ప్లస్ c. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం, S11 ఈజ్ ఈక్వల్స్ టు x1² ప్లస్ y1² ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది సేమ్ అంటే కాదు, ఇక్కడ ఉట్టి x1 ఒకటే ఉంది కదా, సో ఇక్కడ స్క్వేర్ రాదు, ఇది తప్పు రాసిన. ఇదేమొస్తుంది అంటే S1 అన్నాం అనుకో, ఓన్లీ 1 ఒకటే 1 ఉంది కదా, x1² x1 స్క్వేర్ ఉండదు, 2 వేరియబుల్స్ మళ్ళా y1 ప్లస్ 2g గిట్ ఉండదు, g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఎందుకంటే ఒక పాయింట్ ఇచ్చినప్పుడు p ఆఫ్ x1, y1 ఏదో ఒకటి ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, S12 అంటే x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఆఫ్ x1 ప్లస్ x2 ప్లస్ f ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఇది ఇంకో నొటేషన్. ఈ 3 నొటేషన్లే ఏంటిది, S1 ఒకటి, S11 ఇంకోటి, S12, ఈ 3 నొటేషన్స్. ఇదేందో మనకు తెలుసు, సర్కిలే కదా ఇది. దీన్ని నొటేషన్ తోటి ఎస్ అంటే ఏంది, సర్కిల్ ఈక్వేషన్ అని మనకు తెలుసు. ఇది సెంటర్ సి, ఇది ఒక పాయింట్ పి అనుకున్నా కానీ పి ఆఫ్ x, y అనుకున్నాం అనుకోండి, ఈ x, y అనేది సర్కిల్ మీద లైన్ అవుతుంది. ఈ నుంచి ఈడికి ఈ డిస్టెన్స్ని మనం ఏమంటాం, రేడియస్. ఈ ఫిగర్ నుంచి అన్నీ చూద్దాం.
ఇది సర్కిల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో సర్కిల్ గీస్తా. ఇది ఒక రేడియస్, ఇది ఒక రేడియస్ కదా. రెండు రేడియస్లను కలిపితే ఏమవుతుంది అంటే డయామీటర్, దట్ ఈస్ ఆర్ ప్లస్ ఆర్ 2r. అదొకటి అయిపోయింది. సెంటర్ రేడియస్ అయిపోయింది. ఇది మనము ఒకవేళ ఈ సెంటర్ అనేది ఆరిజిన్ కాడ ఉందనుకోరి, ఎగ్జాంపుల్ ఇట్లా గీస్తా. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది? x² + y² = r². అది గిట తెలుసు, అది గిట పక్కకి పెట్టేసేది. ఒకవేళ ఇది ఈ సెంటర్ అనేది ఏదో ఒక పాయింట్ కాడ ఉందనుకోండి, h, k, ఈడ్ నుంచి ఇడికి రేడియస్, ఈడ్ నుంచి ఏదో ఒక పాయింట్ P. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి మనకి సర్కిల్ ఈక్వేషన్ తెలుసు, సెంటర్ తెలుసు, సెంటర్ C ఆఫ్ h, k అని తెలుసు. ఒకవేళ ఈ దానికి పారామెట్రిక్ ఈక్వేషన్ అన్నాడు అనుకో, అదే పారామెట్రిక్ ఈక్వేషన్ అన్నాడు అనుకోండి, దీన్ని మనం ఎక్స్టెండ్ చేస్తాం. ఇది ఏ కోఆర్డినేటు? హెచ్ అనేది ఎక్స్ కోఆర్డినేటు, కే అనేది వై కోఆర్డినేట్. అంటే ఎక్స్ అనేది దీని మీద లై అయి ఉంటుంది, హెచ్ అనేది దీని మీద లై అయి ఉంటుంది, కే అనేది దీని మీద లై అయి ఉంటుంది కదా, వై యాక్సిస్ మీద లై అయి ఉంటుంది కదా. అంటే వై అనేది వై కోఆర్డినేట్ కదా, ఇక్కడ యాక్సిస్ పెంచుతున్నాం. ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తామంటే x = h ప్లస్ రేడియస్ ఉంది కదా r cos θ, y = k ప్లస్ r sin θ. ఎక్స్ యాక్సిస్కి మనం ఆల్వేస్ cos θ తీసుకుంటాం, దీనికి sin θ తీసుకుంటాం. వై కోఆర్డినేట్ అది గుర్తుపెట్టుకొని రాసేయచ్చు. దీన్ని మనం ఏమంటామంటే పారామెట్రిక్ ఈక్వేషన్. ఎక్కువ 2 మార్క్స్కి అడుగుతాడు. ఇది పారామెట్రిక్ ఈక్వేషన్ అయిపోయింది. ఇది సర్కిల్, ఈ సర్కిల్ని 2 పాయింట్స్ కాడ ఒక లైన్ సిగ్మెంట్ అనేది జాయిన్ అవుతుంది, మనం దాన్ని ఏమంటాం? కార్డ్ అంటాం. అదే సర్కిల్ని ఒక లైన్, ఇది ఏబి లైన్ సిగ్మెంట్, ఇది ఏబి లైన్, అంటే ఏబి బార్ అని డినోట్ చేస్తాం కదా, దీన్ని సీకెంట్ అంటాం. అదే సర్కిల్ని ఏదో ఒక లైన్ ఒకటే పాయింట్ కాడ టచ్ అయింది, P ఆఫ్ x, y. ఈ లైన్ని మనం ఏమంటామంటే సర్కిల్కి ట్యాంజెంట్ అంటాం. ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, నార్మల్ అంటే ఏంది. ఇక్కడ ఇది ట్యాంజెంట్ ఉంది కదా, దీని నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ కింది కన్నా ఉండొచ్చు, మీది కన్నా ఉండొచ్చు, దాన్ని మనం నార్మల్ అంటాం. అంటే నార్మల్ అంటే ఏంది? ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్ లైన్, మధ్యలో వచ్చేసి సి సెంటర్ ఒక పాయింట్కి తీసుకుంటే అది రేడియస్ అయిపోతుంది. ఈ కండిషన్లో, ట్యాంజెంట్ కండిషన్లో చూడు, ఇక్కడ సి తీసుకున్నాం, ఈ పాయింట్ కాడ ఇది ఉంది కదా, మనం ఈ నుంచి ఇట్లా తీసుకున్న రేడియసే కదా, అది ట్యాంజెంట్ ఒక పాయింట్ కాడ టచ్ అయితే ట్యాంజెంట్ అంటాం. ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఏమనుకున్నాం? సర్కిల్ ఒక పాయింట్ కాడ టచ్ అయితే ఈ పాయింట్ P ఆఫ్ x, y, x1, y1, దీన్ని ట్యాంజెంట్ అన్నాం. ఇప్పుడు చూడు, ద లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫ్రమ్ P ఆఫ్ x1, y1 to the circle S x² + y² + 2gx + 2fy + c is equals to 0 is ఏంది? √S11. ఇది ఒక నొటేషన్ కదా, 2 1లు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం? √of x1 into x1 plus y1 into y1 plus 2gx1 plus 2fy1 plus c. దీన్ని డైరెక్ట్ రాసుకోవచ్చు. x ప్లేస్లో x1 పెడతాము, y ప్లేస్లో y1
పెడతాం. ఇడ రాయొచ్చు g ప్లస్ x1. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే g ఆఫ్ x1 ప్లస్ x1 రాసుకోవచ్చు, f ఆఫ్ y1 ప్లస్ y1 సేమ్ అదే కదా, అందుకే డైరెక్ట్ రాసేస్తున్నాం. దీన్ని కనుక్కుంటే మనకు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ చూద్దాం. టాంజెంట్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ గీస్తే నార్మల్ ఎంతో డినోట్ చేస్తాం, సేమ్ అదే పాయింట్ నుంచి కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ చూద్దాం. ఇక్కడ ఎట్ p ఆఫ్ x1 కామా y1 టు సర్కిల్ s ఈక్వల్స్ టు 0 ఇస్, s అంటే ఏంది, ఇది మొత్తం అదేంది x మైనస్ x1 ఇంటూ y1 ప్లస్ f మైనస్ y మైనస్ y1 ఇంటూ x1 ప్లస్ g. ఎట్లా గుర్తుపెట్టుకుంటాం, x మైనస్ x1 y మైనస్ y1 అది మనకి ఆల్రెడీ గుర్తుకుంటుంది. తర్వాత y కోఆర్డినేట్ చేసి ఏం చేస్తాం, ఈ y పాయింట్ని ఇంకా సెంటర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, ఇది ఎట్లా అంటే y మైనస్ ఆఫ్ మైనస్ f x1 మైనస్ ఆఫ్ మైనస్ g, ఇది సెంటర్ x1 మైనస్ సెంటర్ y1 మైనస్ సెంటర్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి ఇట్లా వస్తుంది, అది గుర్తుపెట్టుకుంటాం. ఇది అయిపోతుంది, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అయిపోయింది, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏది చూద్దామంటే, ఒకవేళ మనకి సర్కిల్ ఇచ్చి ఒక పాయింట్ ఈడొక పాయింట్ ఈడొక పాయింట్ ఇస్తాడు, A1 ఏదో ఒకటి x1 y1 b x2 y2 ఇస్తాడు. ఇక్కడ మనకేమంటాడంటే, ఒకవేళ సెంటర్ అను సి ఏం తెలుసు మనకి హెచ్ కామాకే, ఏమంటాడంటే లెట్ a ఆఫ్ x1 కామా y1 b ఆఫ్ x2 కామా y2 ఆర్ టూ ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ సర్కిల్, దెన్ ఫైండ్ సెంటర్. లేకపోతే ఈ రెండు ఇచ్చి ఇది ఫైండ్ అవుట్ చేయమంటారు, ఇది రెండు ఇచ్చి ఇది ఫైండ్ అవుట్ చేయమంటారు, ఇది రెండు ఇచ్చి ఇది ఫైండ్ అవుట్ చేయమంటారు. దీనికి కండిషన్ ఏందో చూద్దాం. ఈ నుంచి ఇడికి అబ్జర్వ్ చేసి ఏముంది, సి అనేది మిడిల్ ఉంది కదా, మిడ్ పాయింట్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటిని యాడ్ చేసాం, x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2. ఇప్పుడు సి అనేది ఏమి ఇస్తాడు మనకి, హెచ్ కామా కే ఇస్తాడు, ఇవి గిట ఏవో ఒక వాల్యూలు ఇస్తాడు. అప్పుడు ఎక్స్ కోఆర్డినేట్కి ఎక్స్కి హెచ్ కేకి రెండు కోఆర్డినేట్లు ఈక్వేట్ చేసినాం అనుకోండి, మనకి ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ వస్తుంది. /2 k ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ y2/2 అంతే. h ఈక్వల్స్ టు x1 ప్లస్ x2/2, k ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ y2/2. ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. ఇది గిట్ట అయిపోయింది. అదే సేమ్ సర్కిల్కి ఇక్కడ ఏ పాయింట్ ఇక్కడ బి పాయింట్ ఇచ్చి ఈక్వేషన్ కనుక్కోమన్నాడు అనుకోండి, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోమంటాడు. ఇదేంది x1 కామా y1, ఇదేంది x2 కామా y2 కదా. అప్పుడు ఈక్వేషన్ కనుక్కోమంటే x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఎప్పుడైతే రెండు ఎండ్ పాయింట్స్ ఇచ్చిండు అనుకో, డయామీటర్ ఎక్స్ట్రీమిస్ట్ ఆఫ్ డయామీటర్ లేకపోతే ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ అంటే ఇట్లా చేసేస్తాము. ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. కాంజుగేట్ అంటాడు. ఏమని ఇస్తాడంటే, 2 పాయింట్స్ కాంజుగేట్ అన్నాడు అనుకోండి, a ఆఫ్ x1 కామా y1 అండ్ b ఆఫ్ x2 కామా y2 ఆర్ కాంజుగేట్ పాయింట్స్ అన్నాడు అనుకోండి, పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఇచ్చిన ఏదైతే సర్కిల్ ఇచ్చిందో ఆ ఈక్వేషన్ అవుతుంది. ఇది సర్కిల్ ఈక్వేషన్. అప్పుడు మనం ఏం చేస్తామంటే
S12 ఈక్వల్స్ టు 0 వచ్చింది అనుకోరి కాంజుగేట్ అంటాం. ఒకవేళ 0 రాలేదనుకోరి నాట్ కాంజుగేట్ అని అంటాం. అంతే. మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ ఏంది, కాన్సైక్లిక్. ఇది మనం ఎక్కువ లాంగ్లో యూజ్ చేస్తాం. కాన్సైక్లిక్ అంటే ఏముండదు, ఒక సర్కిల్ ఇస్తాడు కదా, సర్కిల్ మీద పాయింట్స్ ఎక్కడైనా, ఈ సర్కిల్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఈ కలెక్షన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కదా, విత్ విచ్ ఆర్ ఈక్వి డిస్టెన్స్. ఇలా మనకి కొన్ని పాయింట్స్ ఇస్తాడు, ఏ ఇస్తాడు, బి ఇస్తాడు, సి ఇస్తాడు, డి ఇస్తాడు. ఇవన్నీ కాన్సైక్లిక్ అంటాడు. కాన్సైక్లిక్ అంటే ఏం చేస్తామంటే ఇవన్నీ వాల్యూస్ని ఫస్ట్ ఈ రెండు సాల్వ్ అన్న చేస్తాం, ఈ రెండు అన్న సాల్వ్ చేస్తాం, ఈ రెండు అన్న సాల్వ్ చేస్తాం, ఏదన్నా సాల్వ్ చేసి నెక్స్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్స్ టు 0 రావాలి, వస్తుంది గిట. ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యింది అనుకోరి అప్పుడు మనం గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. కాన్సైక్లిక్ డెఫినేషన్ ఏంటంటే ఆల్ లైస్ ఆన్ ద సర్కిల్. ఏం లైస్, పాయింట్స్, గివెన్ పాయింట్స్ లైస్ ఆన్ ద సర్కిల్. అది గిట అయిపోయింది. ఒకవేళ కాంజుగేట్ది పాయింట్స్ ఇచ్చి ఇట్లా చేస్తాం. ఒకవేళ లైన్ ఇచ్చింది అనుకోండి, సేమ్ కాంజుగేట్దే లైన్స్ ఇచ్చింది, L1x plus M1y plus N1 equals to 0 and L2x plus M2y plus N2 equals to 0. Conjugates are conjugate with respect to x square plus y square equals to r square అన్నాడు అనుకోండి. ఎప్పుడైతే అవి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్, ఐఎఫ్ఎఫ్ అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఎప్పుడైతే ఆర్ స్క్వేర్, ఇది ఏంది, దీని సెంటర్ ఎంత, 0. సెంటర్ ఏముంది, ఆరిజిన్ కార్డ్ ఉంటే ఇదే ఈక్వేషన్ వస్తుంది కదా మనకి. సెంటర్ ఈక్వల్స్ టు 0 అంటే ఇదే ఈక్వేషన్ వస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్ కోఎఫిషియన్ట్స్ని వై కోఎఫిషియన్ట్స్ని ఇంటూ చేస్తాము. ఇంటూ వేసినాక ఏవైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో n1 ఇంటూ n2 ఏముండాలి, రేడియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు L1 L2 ప్లస్ M1 M2 ఈక్వల్స్ టు N1 N2. ఈ కండిషన్ ఎప్పుడైతే దీన్ని సాల్వ్ చేస్తాం, దీన్ని సపరేట్గా సాల్వ్ చేస్తాము, లాస్ట్కి ఈక్వల్స్ టు చేస్తే రెండు ఈక్వల్స్ టు వచ్చినాయి అనుకో అప్పుడు మనం కాంజుగేట్ అంటాం. లేకపోతే ఇంకేం చేస్తాం, ఒకవేళ పాయింట్ ఇచ్చిండు అనుకోండి, ఒకవేళ పాయింట్స్ ఇస్తే మీరు ఇది చేస్తాం, S12 ఈక్వల్స్ టు 0. ఒకవేళ రెండు లైన్స్ ఇచ్చిండు, ఇస్తే ఏ కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలి, R ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 ఈజ్ ఈక్వల్స్ టు N1 ఇంటూ L2, N1 ఇంటూ N2. ఒకవేళ సెంటర్ హెచ్ కామా కే కార్డ్ ఇచ్చింది, ఇదే లైన్స్ సెంటర్ కార్డ్ ఇచ్చింది అనుకోండి అప్పుడు వేరే తీరు చేస్తాం. సెంటర్ సి ఆఫ్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ ఇచ్చిండు, అప్పుడు ఎట్లా చేస్తామంటే సేమ్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు L1 L2 ప్లస్ M1 M2 ఇటు వరకు అయితే తెలుసు మనకి, ఈక్వల్స్ టు L1g ప్లస్ M1f మైనస్ N1 ఇంటూ L2g ప్లస్ M2f మైనస్ N2. ఈ కండిషన్ని మనం సాటిస్ఫై చేసినాం అనుకోండి అప్పుడు అవి కాంజుగేట్ లైన్స్ అంటాం. ఇచ్చిన లైన్స్ని కాంజుగేట్ లైన్స్ అంటాం. ఇప్పుడు పోలార్ చూద్దాం. పోల్ అంటే ఏంది, పోలార్ అంటే ఏంది. పోల్ అండ్ పోలార్ ఏం లేదు, దీనికి ఇటు ఒక సర్కిల్ గీస్తాం, ఇది ఒక పాయింట్, ఇది సెంటర్, దీనికి సెంటర్ ఏం అవసరం లేదు, ఇది ఒక పాయింట్ పి. ఈ పాయింట్ని ఏం చేస్తా, ఈ సర్కిల్కి 2 పాయింట్స్ దగ్గర టచ్ అయ్యేటట్టు చేస్తా. ఇక్కడ వచ్చేసి క్యూ, ఇక్కడ వచ్చేసి ఆర్, Q1 R1 Q2 R2 ఇట్లా ఎన్నన్నా గీసుకొని 2 పాయింట్స్ కాడ టచ్ కావాలి. దాన్ని ఏమంటాం, సీకెంట్ అంటాం కదా. 2 పాయింట్స్ కాడ టచ్, ఇది లైన్, ఇది మొత్తం లైన్ 2 పాయింట్స్ కాడ టచ్ అయింది, దీన్ని మనం సీకెంట్ అంటాం. అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ క్యూ పాయింట్ నుంచి ఒక ట్యాంజెంట్ గీస్తా. ఫస్ట్ ఈ Q1 ఉంది కదా, Q1 నుంచి ఒక ట్యాంజెంట్ని గీస్తా,
ఆర్ నుంచి ఇంకో ట్యాంజెంట్ని గీస్తా, అవి ఎలాబరేట్ చేస్తే ఒక పాయింట్ కాడ టచ్ అవుతాయి. ఇదే పాయింట్ అనుకుంటా, ఏ పాయింట్ అనుకుందాం. దీన్ని మనం పోల్ ఆఫ్ పి అంటాము, దీన్ని మనం పోలార్ ఆఫ్ ఏ అని అంటాం. అంతే, పోలార్ అంటే ఏముండదు. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ పోలార్ అని ఇచ్చి ఏదో ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చింది. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ పి ఆఫ్ x1, y1 ఈజ్ ఒక పాయింట్ ఇస్తాడు, అది తీసుకుపోయి మనం ఏం చేస్తామంటే s1 = 0. s1 అంటే ఏదో ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు, s1 = 0, x1 + y1 = r². ఒకవేళ ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది s1, x1 + y1 - r² = 0. దీన్ని అక్కడ పంపించాం. ఇది ఈక్వేషన్ ఆఫ్ పోలార్. కొన్ని పాత ఫార్ములాలు చూద్దాం. పాత అంటే ఏంది, ఫస్ట్ ఇయర్లో స్ట్రెయిట్ లైన్స్ నేర్చుకున్నాయి. మిడ్ పాయింట్ ఒకటి యూజ్ చేస్తాం. ఇలా మిడ్ పాయింట్ ఆఫ్ a of x1, y1 and b of x2, y2 is ఏంది, x1 + x2/2, y1 + y2/2. ఎప్పుడైనా ఇచ్చిన క్వశ్చన్కి మనం ఫస్ట్ ఫిగర్ వేసి తర్వాత సింప్లిఫై చేసేస్తాం, అప్పుడు అయిపోతుంది. ఇప్పుడు ఇంకోటి, ఈక్వేషన్ ఆఫ్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్, జాయినింగ్ 2 పాయింట్స్. ఏ పాయింట్స్ అది x1, y1 అండ్ x2, y2 ఈజ్, ఇది మనం చూసినాం ఇప్పుడు. ఏంది ఫార్ములా, y - y1/y2 - y1 = x - x1/x2 - x1. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి రాసుకోవచ్చు. y - y1 into x2 - x1 = x - x1 into y2 - y1. ఇంకేం యూజ్ చేస్తామంటే, ఒకటి లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, లెంత్ ఆఫ్ కార్డ్ యూజ్ చేస్తాము. దాని ఫార్ములా ఏంటంటే, ఇది 4 మార్క్స్లో యూజ్ చేస్తాం, VSQSలో యూజ్ చేయము, దానికి వేరే వీడియో పెడతాం. అలా r², r అంటే రేడియస్, d అంటే ఏంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x1, y1 టు ద లైన్. ఇవి స్ట్రెయిట్ లైన్స్లో వచ్చినాయి. ax1 + ax + by + c = 0 ఈజ్ మాడ్యులస్ x ప్లేస్లో x1, y ప్లేస్లో y1 పెడతాం. ax1 + by1 + c √a² + b². ఇవి బేసిక్ కాన్సెప్ట్స్, VSQs కాబట్టి నోట్ 2 అని పెట్టి పెడతాం.